డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. తులసిబాబును ఒంగోలు ఎస్పీ ప్రశ్నిస్తున్నారు. ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో తులసిబాబును ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అసలు కుట్ర వెనుక ఎవరున్నారు అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్తో ఉన్న సంబంధాలపైన ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్రావు చెప్తారు. వెంకట్రావు, చెప్పండి, తులసిబాబు విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? స్వామి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో 6వ నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబుని మధ్యాహ్నం 3:30 నుంచి కూడా ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే 3 గంటలు పైగా సమయం గడిచింది. అయితే ప్రధానంగా ఏదైతే రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అర్ధరాత్రి వేళ సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేయటం వెనుక కారణం ఎవరున్నారు, కస్టోడియల్ టార్చర్ చేయమని ఎవరు చెప్పారన్న కోణంలోనే ఇప్పటివరకు కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి కామేపల్లి తులసిబాబుని జనవరి 8వ తేదీన విచారణకు పిలిచారు. 8వ తేదీన విచారణకు వచ్చిన కామేపల్లి తులసిబాబు ఆ రోజు విచారణకి సహకరించలేదు. ఈ నేపథ్యంలో తులసిబాబుని అదే రోజు అరెస్ట్ చేసి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇదే కేసుకు సంబంధించి కోర్టు అనుమతితోటి గత నెల 27, 28, 2 తేదీల్లో కూడా విచారించారు. కానీ కామేపల్లి తులసిబాబు విచారణకైతే పూర్తి స్థాయిలో సహకరించలేదని చెప్పని తెలుస్తా ఉంది. ఈ రోజు మరోసారి విచారణకి ఒంగోలు తీసుకొచ్చారు. 3:30 నుంచి కూడా మధ్యాహ్నం 3:30 నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 3 గంటలు గడిచినా కానీ కామేపల్లి తులసిబాబు తప్పించుకునే దూరంలోనే సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సిఐడి చీఫ్గా వ్యవహరించిన సునీల్ కుమార్ తోటి కామేపల్లి తులసిబాబుకున్న సంబంధాలపైనే ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే కామేపల్లి తులసిబాబు లాయర్ కాకముందే సిఐడి కార్యాలయంలో హైకోర్టులో కేసులు వాదించేందుకు ఆయన్ని లాయర్గా నియమించడం పైన కూడా వెనకాల ఎవరున్నారు, లాయర్ కాకముందే ఎలా నియమించారన్న కోణంలో కూడా ఎస్పీ అయితే ఆరా తీస్తున్నారు. దీంతో పాటు ఏదైతే సునీల్ కుమార్ తోటి ఈయనకి ఆర్థిక లావాదేవీలు అదేవిధంగా వ్యాపార సంబంధాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటువంటి వాటి వెనుక కూడా ప్రస్తుతం అయితే ఎస్పీ ఆరా తీస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఇప్పటికే 4 రోజులు అంటే ఈ రోజుతో కలిపి 4వ రోజు అవుతుంది. 4 సార్లు విచారణకు పిలిచినా కానీ కామేపల్లి తులసిబాబు మాత్రం తప్పించుకునే దూరంలోనే సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే రఘురామకృష్ణరాజు తన్ని ఏదైతే నన్ను ఎవరైతే కస్టోడియల్ టార్చర్లో గుండెల మీద కూర్చొని వేధించారు అన్న వ్యక్తి కామేపల్లి తులసిబాబు అనేది ఇటీవల ఆయన జడ్జి ముందు కూడా పూర్తి స్థాయిలో కామేపల్లి తులసిబాబుని గుర్తించారు. కానీ కామేపల్లి తులసిబాబు ఈ కేసుతో పూర్తిగా నాకు సంబంధం లేదంటూనే ఆయన ప్రశ్నలకు కూడా సమాధానాలు దాటవేసుకునే దూరంలోనే వస్తున్నారు. అయితే ఏదైనా కానీ రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయటం అదేవిధంగా ఆయన మీద హత్యాయత్నం చేయటం వెనక ఎవరున్నారు, వైసీపీలో వీటి వెనక ఉన్న కీలక నేతలు ఎవరన్న కోణంలోనే ప్రస్తుతం అయితే దర్యాప్తు సాగిస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్రావు.